Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 16 points gain అయ్యి 81,526 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 32 పాయింట్స్ గెయిన్ అయ్యి 24,642 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 186 పాయింట్స్ డౌన్ అయ్యి 53,391 దగ్గర క్లోజ్ అయింది. సో ఇన్ బ్యాంకింగ్ స్పేస్ ఇవాళ కొంత వీక్నెస్ ఉంటుండడం హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇవాళ మార్కెట్స్ లో ప్రెషర్ అయితే తీసుకొచ్చింది. ప్రాబబుల్లీ రీసెంట్ టైమ్స్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత పెరుగుతూ ఉండేసరికి మేబీ లిటిల్ ప్రాఫిట్ బుకింగ్ లా చూడొచ్చు. ఇవాళ పెద్ద పన్ను కూడా పడలేదులేండి, ఆల్మోస్ట్ ఒక 0.3% దగ్గరగా మాత్రమే మనకి రియాక్షన్ కనిపిస్తుంది. కమింగ్ టు యాక్సిస్ బ్యాంక్, ఇవాళ వాళ్ళకి కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద నోటీస్ అందిందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ప్రాబబుల్లీ ఇది ఒక రీజన్ అయ్యొచ్చు, సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి నోటీస్ రావడం, స్టాక్ రిలేటెడ్ గా ఇంపాక్ట్. ఇలా ఈ మైనర్ థింగ్స్ ని పక్కన పెడితే ఇవాళ మేజర్ గా మార్కెట్ లో ఏం పెద్ద రియాక్షన్ లేదు. మార్కెట్ లో అటు పాజిటివ్ గా లేదు, బిగ్ నెగిటివ్ గా కూడా లేదు. ఫైనాన్షియల్ స్పేస్ లో మనకి వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఇవాళ రికార్డింగ్ పాయింట్ ఆఫ్ టైం కి ఎఫ్ఐడిఏ డేటా అయితే అప్డేట్ అయింది. ఆల్మోస్ట్ 1000 crores దగ్గరగా వాళ్ళు నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ఇదేం పెద్దగా మనం షాక్ అయిపోవాల్సింది ఏం కాదు, కానీ యూజువల్ గా ఈ నెంబర్ ఎప్పుడు రెగ్యులర్ గా కనిపించేదే. సో కాబట్టి దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన నీడ్ లేదు. మేబీ ప్రాబబ్లీ కమింగ్ టైమ్స్ లో ఎఫ్ఐడిఏ డేటాకి నిజంగా మనం అంత సీరియస్ గా చూడాల్సిన సిచ్యువేషన్ లోకి అయితే వెళ్ళదు. 3000 ఆర్ అంతకంటే ఎక్కువ నెంబర్స్ వస్తున్నప్పుడు కొంత మనం ఎక్కువ ఫోకస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బికాస్ విత్ దే రీసెంట్ యాక్టివిటీ వాళ్ళంత సిగ్నిఫికెంట్ గా ఒక డైరెక్షనల్ గా మార్కెట్ ని సెల్ సైడ్ తీసుకువెళ్తున్నట్లయితే మనకి కనిపించట్లేదు. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, నిన్న యుఎస్ మార్కెట్స్ రిలేటెడ్ గా కొంత స్లో డౌన్ ఆర్ కొంత సెల్ ఆఫ్ అయితే కనిపించుంటుంది కదా. గ్లోబల్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతున్నాయి, అది మీకు చెప్పాలి. గూగుల్ వాళ్ళు ఒక క్వాంటమ్ చిప్ ని, విల్లో అనే ఒక క్వాంటమ్ చిప్ ని అయితే లాంచ్ చేశారు. ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్, దీంతో క్రిప్టో కరెన్సీ కూడా రిస్క్ లోకి వెళ్లే ఛాన్స్ ఉందనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి బిట్ కాయిన్ రిలేటెడ్ గా కొంత సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపించింది. అది బిట్ కాయిన్ ఒక క్రిప్టో నెట్వర్క్ ని బ్రేక్ చేయగలదు అనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ అయితే బిల్డ్ అవుతున్నాయి. మరి చూడాలి క్రిప్టో రిలేటెడ్ గా ఈ చిప్ కమింగ్ టైమ్స్ లో, ఈ క్వాంటమ్ చిప్ కమింగ్ టైమ్స్ లో ఎలాంటి బ్రేక్ త్రూ చేస్తుందని. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ చూస్తే మీకు గూగుల్ స్టాక్ చాలా పెద్దది కదా కంపెనీ యాజ్ ఎ గూగుల్, అలాంటిదే 5-6% దగ్గరగా పెరిగింది. అండ్ యూఎస్ కి సంబంధించిన బాండ్ డీల్స్ 4.22 దగ్గరే ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 106.34 దగ్గరే ఉంది. అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ కూడా $72 per barrel దగ్గరే ఉంది. ఎందుకు చెప్తున్నానంటే వీటిలో ఏం పెద్ద మార్పు లేదు. నిన్న యూఎస్ కి సంబంధించిన స్మాల్ బిజినెస్ సెంటిమెంట్ డేటా అయితే వచ్చింది. అది 3.5 years హై ఉందన్నమాట. జూన్ 2021 లో ఐ థింక్ ఇలాంటి పాయింట్ కి వెళ్ళింది యుఎస్ స్మాల్ బిజినెస్ కాన్ఫిడెన్స్ డేటా. అలా 3.5 years తర్వాత మళ్ళీ ఆ జోన్స్ కి వెళ్తూ ఉండడం, మేబీ ట్రంప్ గారు వచ్చాక స్మాల్ బిజినెస్ అన్నింటినీ పుష్ చేస్తానని చెప్తూ వచ్చారా. ప్రాబబుల్లీ ఆ ఇంపాక్ట్ మనకి జనవరి నుంచి కనిపిస్తుందనేమో. కాన్ఫిడెన్స్ సెంటిమెంట్ అయితే అక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది, విచ్ ఇస్ పాజిటివ్ ఫర్ యుఎస్ ఎకానమీ. అండ్ చైనా ఎకానమీ రిలేటెడ్ గా మాత్రం రీసెంట్ టైమ్స్ లో ఐ థింక్ 3-4 days నుంచి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటున్నాం. అటు గవర్నమెంట్ అఫీషియల్స్ మీట్ అవుతున్నారు, అటు పొలిటికల్ పార్టీస్ రిలేటెడ్ ఉన్న టాప్ లీడర్స్ మీట్ అవుతున్నారు, అండ్ సెంట్రల్ బ్యాంక్స్ మీట్ అవుతున్నాయి. ఫిజికల్ పాలసీ రిలేటెడ్ గా, మానిటరీ పాలసీ రిలేటెడ్ గా ఈజ్ చేస్తూ ఉండడం. లాస్ట్ 14 years లో ఎప్పుడు తీసుకున్న డెసిషన్స్, 2009 తర్వాత తీసుకుంటున్న డెసిషన్స్ కూడా రీసెంట్ టైమ్స్ లో వరుసగా వాళ్ళు వార్తల్లో అయితే ఉంటున్నారు. బట్ నేను చెప్పాను ఇది గతంలోనే, ఇక్కడ కాదు. లాస్ట్ టైం చైనా అని మొత్తం గ్లోబల్ గా బజ్ ఉంటున్నప్పుడు కూడా చెప్పాను, జపాన్ తో కంపేర్ చేసి. వాళ్ళు తీసుకోవడం పాయింట్ కాదు, ఫిజికల్ గా కానీ మానిటరీ పాలసీ పరంగా కానీ వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వడం ఆర్ పాలసీని ఈజ్ చేసి ప్రజల్లో డబ్బుల్ని పెంచాలని ప్రయత్నించడం, ఇది ఓకే. బట్ ఫైనల్ గా యాక్షన్ తీసుకోవాల్సింది ప్రజలు. వాళ్ళ దగ్గర నుంచి స్పెండింగ్ నేచర్ ఇంప్రూవ్ అవుతుంటేనే ఎకానమీలు ఏవైనా సరే హయ్యర్ గ్రోత్ మొమెంటమ్ ని చూస్తాయి. అండ్ నిన్నటి వీడియోలోనే ఈ సెబీ T+0 సెటిల్మెంట్ సైకిల్ గురించి మాట్లాడాను కదా. ఈ డిసెంబర్ ఎండింగ్ నుంచి టాప్ 500 స్టాక్స్ రిలేటెడ్ గా T+0 సెటిల్మెంట్ ఇన్స్టెంట్ గా ఆ రోజే సెటిల్మెంట్ జరిగిపోయే మెకానిజం. దీని ఒక అమలు అనేది ఆల్మోస్ట్ జనవరి 31st నుంచి ఉంటుందని ఇలా సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే లేటెస్ట్ థింగ్ అయితే అవుతుంది మన సెబీ వాళ్ళు తీసుకొస్తున్న దీంతో. ఆ రోజుకే సెటిల్మెంట్ అంటే ఒక స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. మరి చూడాలి బ్రోకర్స్ లో ఎవరెవరు దీన్ని మెయింటైన్ చేయగలరని. కాబట్టి సెబీ వాళ్ళు కూడా మీరు ఒకవేళ T+0 మెకానిజం తీసుకొస్తే బ్రోకరేజ్ ఛార్జీలు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి అని సెబీ వాళ్ళే చెప్తున్నారు. లెట్స్ సీ ఎవరెవరు తీసుకొస్తారు, ఒకవేళ తీసుకొస్తే ఎంతెంత ఛార్జీలు ఇస్తారని. బట్ నాకు మిమ్మల్ని ఒకటి అడగాలనుంది. ఏదైనా ఒక బ్రోకర్ ఆ రోజే మీకు సెటిల్ చేసేస్తాం, డబ్బులైనా ఆ డీమ్యాట్ అకౌంట్ లో షేర్స్ అయినా. బట్ లెట్స్ సే ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, 20 rupees బ్రోకరేజ్ అయితే మీరు మాకు 40 rupees పే చేయండి అంటే ఆ ఎక్స్ట్రా 20 rupees మీరు పే చేయడానికి రెడీగా ఉన్నారా? ఆ రోజే సెటిల్ అయ్యేదానికి, ఆ డబ్బుల కోసమైనా సరే, స్టాక్స్ కోసమైనా, డీమ్యాట్ అకౌంట్ లో వచ్చే స్టాక్స్ కోసమైనా సరే ఎక్కువ పే చేస్తారా? లేదు ఒక రోజులో అయినా నాకు రానివ్వండి, ఒక రోజు లేట్ అయినా పర్లేదు, నేను ఆ ఎక్స్ట్రా డబ్బులు కట్టను, బ్రోకరేజ్ చార్జెస్ నేను అలా కట్టనని మీరు అనుకుంటారా? మీరు ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బికాస్ కొంత ఎక్స్ట్రా చార్జెస్ కట్టి మనం అవైల్ చేసుకునే కొన్ని సర్వీసెస్ కి లాజిక్ ఉండాలి. కొన్ని వెరీ ఇంపార్టెంట్ అవ్వచ్చు, అసలు కొన్ని వెయిట్ చేసినా పర్లేదు అనుకోవచ్చు. సో మన వాళ్ళు ఏం చెప్తారనే దాన్ని బట్టి ఈ T+0 కి T+1 కి అంత పెద్ద డిఫరెన్స్ ఉందా? అది ఎంత ఇంపార్టెంట్ అయినా, ఎక్స్ట్రా చార్జెస్ కట్టి తీసుకునేంత ఇంపార్టెంట్ అయినా లేదా అనేది అర్థమవుతుంది. ఆర్
ఆ రోజే సెటిల్ అయిపోయేలా డబ్బులు. ఒకవేళ మీరు స్టాక్స్ ని సెల్ చేస్తుంటే ఆ డబ్బులు ఆ రోజే సెటిల్ అయిపోతుంది మీ డిమాట్ అకౌంట్ లో. ఆర్ మీరు ఒకవేళ స్టాక్స్ ని బై చేస్తుంటే మీ దగ్గర నుంచి డబ్బులు కట్ అయిపోయి ఆ స్టాక్స్ మీ డిమాట్ అకౌంట్ లో కూడా ఆ రోజే వచ్చేస్తుంటాయి. దీనికోసం మీరు ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెడతారా? బ్రోకరేజ్ పరంగా కొంత చార్జెస్ ని ఎక్కువ పే చేస్తారా? లేదు ఒక రోజు వెయిట్ చేస్తారు, నాకేమంతా ఎక్కువ చార్జెస్ కట్టి ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవాలని లేదని ఎలా అనుకుంటారా? అది చెప్పండి కామెంట్ సెక్షన్ లో. అండ్ నిన్నటి వీడియోలోనే చెప్పాను, ఇవాళ మనకి యూఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా రాబోతుంది. 2.7% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పెరుగుతుందనేలా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అనుకున్నట్టే కానీ జరిగిన ఆర్ అనుకున్న దానికంటే తక్కువ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా పెరుగుతున్నా December 18th ఫెడ్ వాళ్ళు ఖచ్చితంగా 25 బేసిస్ పాయింట్స్ అయితే కట్ చేస్తారు. ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన జాబ్స్ డేటాతోనే, ఫ్రైడే వచ్చిన జాబ్స్ డేటా మనం మండే వీడియోలో మాట్లాడుకుంటాం, దాంతోనే వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేద్దాం అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉంది. ఇన్ఫ్లేషన్ కానీ కొంత ప్రెషర్ ని పెట్టకుండా, మరి 3% 3.2% అలా పెరిగిపోకుండా కొంత భయపెట్టకుండా ఉంటే చాలు 25 బేసిస్ పాయింట్స్ కట్ మనం 18th December ఎక్స్పెక్ట్ చేయొచ్చు, విచ్ ఇస్ గుడ్ ఫర్ ఓవరాల్ మార్కెట్. అంటే మొత్తం యూఎస్ మార్కెట్స్ కి, గ్లోబల్ మార్కెట్స్ కి అన్నిటికీ మంచిదే. అండ్ మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 5 days ఇది నిన్నటి డేటా అనమాట. నిన్న ఎఫ్ఐఎస్ షార్ట్స్ పెంచుకున్నారు కదా, 9,000 షార్ట్స్ దగ్గరికి యాడ్ చేశారు కదా. గత 5 రోజులది చూడండి, అక్కడ మీకు పాజిటివ్ నెంబర్ ఉంటుంది. అంటే షార్ట్స్ కవర్ చేసుకున్నారు, షార్ట్స్ యాడ్ చేసుకోలేదు, షార్ట్స్ తగ్గించేశారు. ఇది 9th December ది, 6th December ది, 5th December ది, 4th December ది అండ్ 3rd December ది. ఇవన్నీ పాజిటివ్ గా ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 5 days వీళ్ళైతే షార్ట్స్ ని ఇంకా పెంచుకుంటున్నారు. రీసెంట్ గా 55% నెట్ షార్ట్స్ ఉన్నాయి వాళ్ళవి, ఇప్పుడు 57% కి కొంత పెరుగుతున్నాయి, కొంచెం పెరుగుతున్నాయి. కాబట్టి దానికి ప్యారలల్ గా నిన్న మనకి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా క్యాష్ లో కూడా సెల్లింగ్ కనిపించింది. సో ఫ్యూచర్స్ పరంగాను సెల్లింగ్ లోనే ఉన్నారు, ఆప్షన్స్ పరంగాను అలానే ఉన్నారు. అండ్ క్యాష్ పరంగా కూడా నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి అయితే మనకి సెల్లింగ్ యాక్టివిటీ కనిపించింది. అండ్ ఇవాళ మనకి క్యాష్ డేటా అయితే క్లియర్ అయింది, సెల్లింగ్ లో ఉన్నారని. ఫ్యూచర్స్ డేటా ఇంకొంత టైం తర్వాత మనకి క్లియర్ అవుతుంది. 7 to 8 ఇన్ బిట్వీన్ మనకి అప్డేట్స్ అయితే క్లియర్ అవుతాయి. మార్కెట్స్ క్లియర్ గా ఒక రెసిస్టెన్స్ దగ్గర అయితే ఉన్నాయి. మనకి ఇలాంటి దగ్గరలో ఉంటున్నప్పుడు అండ్ మల్టిపుల్ టైమ్స్ కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇలా బ్రేక్ డౌన్స్, ఇలా డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మార్కెట్ కిందకి వెళ్ళిపోతుందేమో అని. కానీ స్ట్రక్చరల్ గా మనకు ఒక రీజన్ కావాలి మార్కెట్స్ ని, ఇలా రీసెంట్ టైమ్స్ లో పెరిగిన మార్కెట్స్ ని మళ్ళీ డౌన్ సైడ్ కి తీసుకురావడానికి అండ్ ఈ ఇంపార్టెంట్ జోన్ బిలో క్లోజ్ చేయడానికి. నేనైతే అంత ఈజీ కాదనుకుంటున్నాను. 24,170 లెవెల్ అంత ఈజీగా బ్రేక్ అయి బిలో వెళ్తుందని అయితే అనుకోవట్లేదు. ఇవాళ రిలీజ్ అవబోతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఏదైనా షాక్ ఇస్తే తప్పించి ప్రాబబుల్లీ మార్కెట్స్ రిలేటెడ్ గా స్లో అండ్ స్టడీ కన్సాలిడేషన్, ఈవెన్ డౌన్ సైడ్ కి వస్తున్న ఈ జోన్స్ బ్రేక్ అవ్వకుండా మార్కెట్ పైకి వెళ్తుంది ఇన్ కమింగ్ డేస్ అనేది నా ఒపీనియన్, బేస్డ్ ఆన్ ఆల్ మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్. లెట్స్ సీ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీద వర్క్ చేస్తూ ఉండడం కారణంగా ఈ ఐపీఓ వీడియోస్ అయితే చేయట్లేదు. ఆల్మోస్ట్ 4 ఐపీఓస్ ఒకే పాయింట్ లో వస్తున్నాయి. 11th నుంచి 13th వరకు ఉంటున్నాయి కొన్ని, ఆల్మోస్ట్ 3 ఐపీఓస్ అలా ఉంటున్నాయి. అండ్ 12th నుంచి 16th వరకు ఒక ఐపీఓ ఉంది. ఈ 4 ఐపీఓస్ లో షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా నేను అప్లై చేయాలనుకుంటే ఏ ఐపీఓస్ ని అప్లై చేస్తానన్న వ్యూ ని షేర్ చేస్తాను. బికాస్ వాటిని ఇండివిజువల్ గా వీడియోస్ చేసి రికార్డ్ అప్లోడ్ చేస్తే నేను మిగిలిన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా చేస్తున్న వర్క్ రిలేటెడ్ గా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఒకేసారి ఇన్ని ఐపీఓస్ వస్తూ ఉండడం, ఈసారి నా వ్యూ ని మాత్రమే షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా షేర్ చేస్తాను. ఒకవేళ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా నాకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటే దెన్ ఆఫ్టర్ వర్డ్స్ లిస్టింగ్ తర్వాతనే నేను డెడికేటెడ్ వీడియో నేను మీ ముందు ప్రెజెంట్ చేస్తాను. సో ఈ షార్ట్ టర్మ్ వ్యూ చెప్పడానికి ప్రధానంగా నేను తీసుకుంది ఏ వాల్యుయేషన్స్ లో వీళ్ళు మార్కెట్ లోకి వస్తున్నారు, మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది, ఎంత సైజ్ ఐపీఓ, యాంకర్స్ ఒక స్ట్రెంగ్త్. అంటే మన ఐపీఓ రావడానికి ముందే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. వాళ్ళలో ఎలాంటి నియమ్స్ ఉన్నాయి, దాంతో ఎలాంటి మంచి లాభాలు మార్కెట్లో మనం చూసే అవకాశం ఉందని చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ నా దగ్గర కేవలం ఒక ఐపీఓనే అప్లై చేయడానికి డబ్బులుంటే దెన్ నేను మోబిక్విక్ ఐపీఓనే అప్లై చేస్తాను. ఇంకా నా దగ్గర కొంత ఎక్కువ ఉంటున్నా మన కుటుంబ సభ్యుల అకౌంట్స్ లో నుంచి అయినా ఎక్కువ దీనికే వేయడానికి ప్రయత్నిస్తాను. అండ్ రెండవ ప్లేస్ లో విశాల్ మార్ట్ ని చూస్తున్నాను. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా మీరు గమనించాల్సింది కంప్లీట్ ఓఎఫ్ఎస్, కంప్లీట్ గా డబ్బులంతా ఆ వాటా నమ్ముతున్న వాళ్ళకే వెళ్తుంది. బట్ కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మంచి ఫండమెంటల్స్ తో. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మిగిలినవన్నీ కూడా జూడియో కానీ, వీమార్ట్ కానీ, V2 రిటైల్ కానీ, స్టైల్ బజార్ ఇవన్నీ కూడా ఎక్కువగా బట్టల రిలేటెడ్ గానే ఫోకస్ చేస్తుంటే వీమార్ట్ మాత్రం చాలా ఆర్గనైజ్డ్ గా ఆ బట్టల మీద, FMCG మీద, జనరల్ మర్చండైజ్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ వైల్ కంపేరింగ్ విత్ డీమార్ట్, గుడ్ ప్రాఫిట్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తూ సైజ్ పరంగా చాలా చిన్నదవుతుంది కాబట్టి డీమార్ట్ కంటే. ఇన్ ఫ్యూచర్ ఈ మార్కెట్ క్యాపిటల్, డీమార్ట్ మార్కెట్ క్యాపిటల్ చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి గ్రోత్ కి స్కోప్ ఉంది. డీమార్ట్ వెళ్ళిన స్పేసెస్ కి విశాల్ మార్ట్ కూడా వెళ్తుంది
వెళ్తుంది అనుకుంటే మంచి ఆపర్చునిటీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈవెన్ డిమార్ట్ వాళ్ళు ఉంటున్న వాల్యుయేషన్స్ కి దగ్గరగానే వస్తున్నారు. బట్ కంపేర్డ్ విత్ డిమార్ట్ కొంత తక్కువ వాల్యుయేషన్ లోనే మార్కెట్ లోకి వస్తున్నారు. ఇదేం అట్రాక్టివ్ వాల్యుయేషన్ లేకపోతే చీప్ వాల్యుయేషన్ కాకపోతున్నా కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అయితే కాదు. మరి అంతా బాగుంటే ఇదే ఫస్ట్ ప్లేస్ లో పెట్టచ్చు కదా. నేను అందుకే చెప్పాను మీకు స్టార్టింగ్ లో ఏ బేసిస్ మీద నేను చెప్తున్నానని. ఇది చాలా పెద్ద ఐపీఓ అనమాట. పెద్ద ఐపీఓ ఉన్నప్పుడు అందరికీ అలాట్మెంట్ ఉంటుంది కదా. స్టార్టింగ్ అంత బజ్ ఉండడం కొంచెం కష్టం అవుతుంది. బట్ విత్ స్లో పేస్ తో అది పికప్ అవుతాయి తర్వాత. కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఇమీడియట్ గా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత దాని ప్రకారంగా నేను చూస్తుంటే మోబిక్విక్, తర్వాత విశాల్ మార్ట్, నెక్స్ట్ 12th నుంచి మార్కెట్ లోకి రానున్న ఇన్వెంచరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్. ఫేమస్ ఇన్వెస్టర్ రాకేష్ జుంజున్వాలా గారు ఉన్నారు కదా, వాళ్ళ సంస్థ కూడా ఈ కంపెనీలో ఒక ఇన్వెస్టర్ గా ఉన్నారు. ఇప్పుడు దాన్ని రేఖా జుంజున్వాలా గారు మెయింటైన్ చేస్తున్నా. యూజువల్ గా ఇప్పటికీ కూడా రాకేష్ జుంజున్వాలా గారి పేరుతోనే మనకి ప్రమోషన్స్ బయట జరుగుతూ ఉంటాయి. కాబట్టి యాజ్ పర్ డేటా ఇది కూడా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మంచిగానే కనిపిస్తుంది. మరి సాయి లైఫ్ సైన్సెస్ అంటే ఇది నేను లిస్ట్ అయ్యాక చూస్తాను. బికాస్ వీళ్ళు వస్తున్న వాల్యుయేషన్స్ ఓకే మార్కెట్ లో ఉంటున్న దాన్ని మొత్తం ప్రైస్ చేస్తే తీసుకొస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఆ మూడిటికే నేను మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. అండ్ వచ్చాక లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా నాకు దీంట్లో వాల్యూ కనిపిస్తుంది అనుకుంటే ఫర్దర్ గా లిస్ట్ అయిన తర్వాత నేను డెడికేటెడ్ గా మాట్లాడతాను. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇది నేను 4th పొజిషన్ లో అయితే చూస్తున్నాను. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ ఐపీఓస్ రిలేటెడ్ గా వచ్చిందని చెప్తున్నాను కదా. ఇది మార్కెట్ లో లిస్ట్ అవుతున్న పాయింట్ లో నాకుంటున్న వ్యూ. బట్ లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా నేను మాట్లాడాలనుకుంటున్నప్పుడు మాత్రం డెడికేటెడ్ గా వాటి రిలేటెడ్ గా ఉంటున్న అన్ని ఫ్యాక్టర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు నేను లాంగ్ టర్మ్ కి పాజిటివ్ చూస్తున్నాను, నెగిటివ్ చూస్తున్నాను, ఈవెన్ లిస్ట్ అయ్యాక కూడా అప్పుడు ఉంటున్న వాల్యుయేషన్స్ ని బట్టి కూడా మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న డేటా ఒక కంప్లీట్ క్రెడిట్స్ ఎస్ఓఐసి వాళ్ళకి వెళ్తాయి. బికాస్ వాళ్ళు ప్రిపేర్ చేశారు ఈ డేటా అంతా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ మీకు వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి నా దగ్గరే ఉంచుకోవడం కాకుండా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే యాన్ ఆర్ ఫ్యాబ్రిక్ మ్యానుఫ్యాక్చరర్స్ వాటి రిలేటెడ్ గా బిజినెస్ ఎలా ఉంటుంది, పర్టికులర్ గా ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎలా ఉంటుంది, అంటే ఇవి సిక్లికల్ గా ఏదో ఒకసారి ఎక్కువగా పర్ఫార్మ్ చేయడం ఒకసారి తక్కువగా పర్ఫార్మ్ చేయడం అలా ఉంటుందా, లేకపోతే స్టేబుల్ బిజినెస్ ఉంటుందా, దాంట్లో ఉంటున్న కంపెనీస్ ఏంటి, ఇది ఇక్కడ మీకు ఫస్ట్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. తర్వాత గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్ ని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు కదా, లైక్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, అరవింద్ ఫ్యాషన్స్, వీటి రిలేటెడ్ గా ఎలా ఉంటుంది, బిజినెస్ ఎలా ఉంటుంది, ఆర్ఓసి ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఇన్ఫాంట్ మీన్స్ చిన్నపిల్లల రిలేటెడ్ గా ఇది కైటెక్స్ గార్మెంట్స్ ఉందా, వీళ్ళు దీని కిందకే వస్తారు. ఐ థింక్ చాలా టైం బ్యాక్ నుంచి కూడా సాలిడ్ గా గ్రో అయిన కంపెనీ. అక్కడ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్కడికి బిజినెస్ ని ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు అనేది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ప్లేయర్స్ లైక్ స్పిన్నింగ్, వీవింగ్ అండ్ గార్మెంటింగ్ ఇవన్నీ కూడా ఎవరెవరు చేస్తున్నారు. అందులో కేపీఆర్ మిల్స్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నారు. నెక్స్ట్ టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు, గర్వారే కానివ్వండి, ప్రికోట్, అరవింద్ ఈ స్పేస్ కిందకి వస్తాయి. ఆ బిజినెస్ ఎలా ఉంటుంది, మార్జిన్స్ ఎలా ఉంటాయి, ఆర్ఓసి ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ ఈవెన్ హోమ్ టెక్స్టైల్స్ అండ్ టెక్స్టైల్ సోర్సింగ్ బిజినెస్ లో కూడా ఏ ప్లేయర్స్ ఉన్నారు అండ్ ఆ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఇన్ షార్ట్ గా మొత్తం టెక్స్టైల్ ఇండస్ట్రీ గురించి విత్ ఇన్ 5 minutes లో జస్ట్ ఓవర్ వ్యూ, డీప్ అనాలిసిస్ కాదు బట్ ఓకే ఈ ప్లేయర్స్ ఈ సెగ్మెంట్స్ లో ఉన్నారని ఒక ఓవర్ వ్యూ మనకి ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తుంది. వీలైతే ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి. లేదు ఇంకా టూ మచ్ వీక్ గా క్వాలిటీ ఉంది మీకు స్క్రీన్ మీద అనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ ఇస్తాను. మన టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్, అక్కడికి వెళ్ళైనా మీకు ఉంటున్న ఇమేజ్ క్వాలిటీతో ఉంటున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఎ స్మాల్ సజెషన్, మీరు ఒకవేళ మీరు మన వాట్సాప్ ఛానల్లో లేకపోతుంటే ఫ్రెండ్స్ అందులో చాలా ఇంపార్టెంట్ వి పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా అండ్ కొన్ని జపాన్ టెక్నిక్స్ అని ఎలా మన లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాంతో పాటు మార్కెట్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఫైనాన్స్ రూల్స్ ఇవన్నీ కూడా ఒకే ఒక్క ఇమేజ్ లో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ సైకాలజీ ఆఫ్ మనీ ఎంటైర్ బుక్ రిలేటెడ్ గా సమ్మరీ కూడా మీకు ఒక్క ఇమేజ్ లో ఉంటుంది. త్రూ ట్రీ డయాగ్రామ్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ రూల్స్ అని అండ్ టైం మేనేజ్మెంట్ రిలేటెడ్ గాను ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అండ్ లైఫ్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైనా వాల్యుబుల్ థింగ్స్ నాకు అనిపించినవి మీకు కూడా అవి నేను షేర్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. మీరు ఇంకా జాయిన్ అవ్వనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఫ్రెండ్స్ నిన్న రామ్దేవ్ అగర్వాల్ గారు బ్లూ చిప్ స్టాక్స్ లో బాగా పడిన క్వాలిటీ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇదే పాయింట్ లో నేను నాకు సంబంధించిన ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. బికాస్ రీసెంట్ టైమ్స్ లో 30% దగ్గరగా 25% దగ్గరగా కూడా కొన్ని స్టాక్స్ పడ్డాయని చెప్పి నేను కొన్ని స్టాక్స్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడాను. అండ్ చాలా మందికి ఆ డేటా ఇంట్రెస్టింగ్ గా అనిపించి ఉండొచ్చు. కింద కామెంట్ సెక్షన్ లో రామ్దేవ్ అగర్వాల్ గారు మాట్లాడిన దాని రిలేటెడ్ గా ఉంటున్న పీడిఎఫ్, ఎంటైర్ పీడిఎఫ్ ని షేర్ చేయమంటున్నారు. ఫ్రెండ్స్ 80 pages ఉంది ఈ పీడిఎఫ్. మీరు ఒకవేళ చదవాలనుకుంటే, కంప్లీట్ గా చూడాలనుకున్నా చాలా ఇంట్రెస్టింగ్ డేటా అయితే నాకు అనిపించింది. ఇది కూడా నేను మీకు వాట్సాప్ ఛానల్లోను, ఈవెన్ మన టెలిగ్రామ్ ఛానల్లోను, ఈవెన్ మీరు జాయిన్ అవడానికి నేను ఆ లింక్ అక్కడికి వెళ్ళి కూడా పెట్టాలనుకోవట్లేదు. ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో కూడా లింక్ ఇచ్చేస్తున్నాను. బికాస్ ఇది డ్రైవ్ లింక్ నేను ఇవ్వగలను, కానీ ఇందాక అన్ని కూడా ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ లింక్స్ నేను కింద ఇవ్వలేను కాబట్టి డ్రైవ్ లింక్ మాత్రం నేను కింద ఇచ్చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో
ఇందులో మీరు డౌన్ సైడ్ కి మొత్తం రిపోర్ట్ చూడండి, లాస్ట్ వరకు చూడండి. అందులో మీరు హోల్డ్ చేస్తున్న చాలా కంపెనీస్ గురించి కూడా మాట్లాడుంటారు, సింపుల్ గా మాట్లాడుంటారు. మరి ఫైనలీ వాళ్ళు ఏ స్టాక్స్ బాగా బ్లూ చిప్ స్టాక్స్ ఏవేవి పడ్డాయి, వాళ్ళు చూస్తున్న స్టాక్స్ ఏంటి అంటే అది ఈ వాచ్ లిస్ట్ అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను చూడండి. దెబ్బతినిన బ్లూ చిప్ స్టాక్స్ వాచ్ లిస్ట్ ఏవేవి ఎంతెంత పడ్డాయి, వాటి ఆల్ టైమ్ హై నుంచి లాస్ట్ 4 years ఒక ఆల్ టైమ్ హైస్ నుంచి ఎంతెంత పడ్డాయి అనేది ఆదానివే ఫస్ట్ 3 places లో ఉంటాయి. వాటి తర్వాత గుజరాత్ గ్యాస్ అండ్ SBI కార్డ్స్ అది పడుండొచ్చు, బట్ దానికి ఫండమెంటల్ రీజన్స్ కూడా స్ట్రాంగ్ అనే కనిపిస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ స్పేస్ లో కాంపిటీషన్ హెవీ అయింది అండ్ వీళ్ళు కంటిన్యూస్ గా మార్కెట్ షేర్ ని కోల్పోతున్నారు. రివాల్వర్ రేట్ కానివ్వండి ఎక్కడ కూడా మనకి రివైవ్ అవుతున్నట్లయితే కనిపించలేదు. SBI కార్డ్స్ రిలేటెడ్ గా మాత్రం కొంత డీప్ గా స్టడీ చేయండి. ఒకవేళ ఎంటర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఏం జరిగి స్టాక్ పడింది అనేది కూడా ఒకసారి చెక్ చేయండి. రిమైనింగ్ టాటా ఎలక్సీ, డీమార్ట్, IRCTC, బర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, IOCL ఇవి మనకు కనిపిస్తున్నాయి. ఏదైనా సరే పడ్డా అంటే దానికి కారణం ఖచ్చితంగా బిజినెస్ లో ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఫండమెంటల్ గా ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. బట్ పాయింట్ అంతా మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి. బ్యాక్ అవ్వకపోయినా మార్కెట్ షేర్ ఇంపాక్ట్ అయినా వాల్యూమ్ గ్రోత్ తో అంటే మిగిలిన ప్లేయర్స్ గ్రో అవుతారు, వీళ్ళు కూడా ఇంకా గ్రో అవుతూ వెళ్తే ఆ పర్సెంటేజ్ ఆఫ్ గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ గ్రోత్ ఈ ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వగలిగే ప్లేయరా లేదా, ఇవి కూడా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అండ్ ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. నేను ఇది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను, వీలైతే పాస్ చేసి చదవండి. అసలు బ్లూ చిప్స్ అంటే ఏంటి, అవి ఆస్పిరేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి అంటే అందరికీ తెలిసి స్ట్రాంగ్ గా గ్రో అవుతున్న కంపెనీస్ కాబట్టి మోస్ట్లీ అవి వాల్యుయేషన్ రిచ్ గానే ఉంటాయి. వాటిని ఎప్పుడైతే లో లెవెల్స్ లో కొంటారో, బాగా పడినప్పుడు కొంటారో వాళ్ళకి మాత్రమే చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ ఉంటాయని, అండ్ పర్మనెంట్ గా క్యాపిటల్ లాస్ అయ్యే లైక్ బిగ్ ట్రాప్ అయిపోయే కంపెనీస్ అయితే ఇవి కాదని, అలా అని ఎప్పుడు పడితే అప్పుడు వాటిని కొనద్దని వాచ్ లిస్ట్ మెయింటైన్ చేసి ట్రిగ్గర్స్ పర్టికులర్ గా సెక్టార్ రిలేటెడ్ గా ట్రెండ్ చేంజ్ అవుతుంది అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి. మెయిన్ గా ప్రైస్ టు బుక్ లెస్ దాన్ 2 times ఉంది, ఇవి చెక్ చేసుకొని తీసుకోండి అనేలా మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా కంప్లీట్ రిపోర్ట్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అండ్ వీలైతే ఈ కంక్లూజన్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. ఒకసారి స్క్రీన్ ని పాస్ చేసి అయినా సరే ఈ కంక్లూజన్ ఒకసారి చూడండి, లేదంటే ఆ డాక్యుమెంట్ పెడుతున్నానా అందులో 25th పేజ్ దగ్గరకు వచ్చారంటే మీకు ఈ కంక్లూజన్స్ కనిపిస్తాయి. అండ్ ఫ్రమ్ 48th పేజ్ దగ్గర నుంచి వెల్త్ క్రియేషన్ స్టడీ డీటెయిల్డ్ ఫైండింగ్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంట్రెస్టింగ్ డేటాని వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఫ్రీ టైం ఉంటే మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఒక డిఫరెంట్ ప్రాస్పెక్ట్ డెవలప్ అవడానికి ఇలాంటి రిపోర్ట్స్ ని మాత్రం టైం టు టైం చదవడానికి ప్రయత్నించండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ దగ్గర నుంచి శక్తి పంప్స్ వాళ్ళకి 754 crores విలువ చేసే అంటే ఇంక్లూడింగ్ GST ఓవరాల్ నార్మల్ ఆర్డర్ విలువ చూసుకుంటే 663 crores విలువ చేసే ఆర్డర్. ఇది శక్తి పంప్స్ రిలేటెడ్ గా బిగ్ ఆర్డరే. లెస్ దాన్ 10,000 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి 660 crores విలువ చేసే ఆర్డర్ బిగ్ ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది అండ్ ఇది వచ్చింది కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్, దట్ టు ఫ్యూ మినిట్స్ బిఫోర్ క్లోజింగ్. కాబట్టి స్టాక్ కరెక్ట్ గా క్లోజింగ్ కి ముందు అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ ఈ లాస్ట్ 3 days లో 25% దగ్గరగా పెరిగిన గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ప్రధానమైన కారణం రీసెంట్ గా కేడియా సెక్యూరిటీస్ వాళ్ళు విజయ్ కడియా గారు ఈ కంపెనీలో 25 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట 209 రూపీస్ పర్ షేర్ లో. దీంతో పెద్దవాళ్ళు ఇన్వెస్ట్ చేశారంటే ఏదో ఉందనుకొని స్టాక్ లో మంచి బజ్ కనిపించింది. బట్ దీనికి ముందు నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ గ్రీవ్స్ కాటన్ అండర్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే ఒక సబ్సిడరీ ఉంది, దాన్ని ఐపీఓగా తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇవాళ కూడా December 11th కూడా మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. దీని రిలేటెడ్ గా OFS ని ఆఫర్ ఫర్ సేల్ ని కూడా బోర్డు యాక్సెప్ట్ చేసి ఐపీఓకి ముందుకు తీసుకొస్తున్నట్టు స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఇవాళ మీరు గమనిస్తే జరిగిన కాన్ ఎక్స్పోలో గ్రీవ్స్ కాటన్ వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీస్ ద్వారా ఎలక్ట్రిక్ సీజర్ లిఫ్ట్ ని, ఎలక్ట్రిక్ బాటమ్ లిఫ్ట్ ని, మినీ ఎక్స్కవేటర్ ని, ఇలా చిన్న చిన్న కమర్షియల్ థింగ్స్ రిలేటెడ్ గా కూడా ఇలా వేరియస్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు. సో చిన్న చిన్నగా వీళ్ళ ప్రొడక్ట్ రేంజ్ ని పెంచుకుంటున్నారు. అండ్ వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా కూడా చాలా టైం బ్యాక్ వరకు 3% మార్కెట్ షేర్ ఉంది, రీసెంట్ టైమ్స్ లో 4% మార్కెట్ షేర్ కి వెళ్ళింది. గుడ్ గ్రోత్ అయితే ఉంది ఓవరాల్ స్పేసెస్ లో. బట్ బాటమ్ లైన్ లో అయితే మనకి ఇంకా ఏం రిఫ్లెక్ట్ కావట్లేదు. మేబీ అది కమింగ్ క్వార్టర్స్ లో రిఫ్లెక్ట్ అవుతుందేమో. మేబీ ఇదంతా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అయ్యాక కొన్ని క్వార్టర్స్ పడుతుందేమో బాటమ్ లైన్ లోకి రిఫ్లెక్ట్ అవడానికి. బట్ డ్యూ టు దిస్ వేరియస్ అప్డేట్స్ పర్టికులర్ గా స్టాక్ పరంగా అయితే మనకి రీసెంట్ టైమ్స్ లో బజ్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ JM ఫైనాన్షియల్స్ మీకు ఐడియా ఉండే ఉంటారు కదా, వాళ్ళు 2025 లో అంటే అప్కమింగ్ టైమ్ లో ఏ స్టాక్
స్టాక్స్ వాళ్ళకి మంచిగా పెరుగుతాయని అనిపిస్తున్న వాటి లిస్ట్ ఒక 12 స్టాక్స్ ఒక లిస్ట్ ఇచ్చారు. యూజువల్ గా రెగ్యులర్ గా వినే పేర్లు కాదు, ఇక్కడ కొంత డిఫరెంట్ పేర్లు కనిపిస్తున్నాయి. లైక్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ మెట్రోపోలిస్ ని యాడ్ చేశారు, హాస్పిటల్స్ లో గ్లోబల్ హెల్త్ ని, మీడియా రంగంలో జీ ఎంటర్టైన్మెంట్ ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అహ్లూవాలియా కాంట్రాక్ట్స్ ని, ఆటోస్ లో సామిల్ ని, సామిల్ అంటే సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇలా మనకు కొన్ని డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తున్నాయి. ఓవరాల్ నేమ్స్ చూస్తే యాక్సిస్ బ్యాంక్, బ్యాంకింగ్ స్పేస్ నుంచి నిపాన్ ఏఎంసీ, ఫైనాన్షియల్ స్పేస్ నుంచి ఆటోస్ నుంచి మారుతి సుజుకి, అదే ఆటోస్ నుంచి సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్ నుంచి అహ్లూవాలియా కాంట్రాక్ట్స్, ఈఆర్ఎండి స్పేస్ నుంచి కేపీఐటీ, మీడియా స్పేస్ నుంచి జీ ఎంటర్టైన్మెంట్, డ్యూరబుల్స్ కన్స్యూమర్ డ్యూరబుల్ స్పేస్ నుంచి హ్యావెల్స్, ఈఎంఎస్ స్పేస్ నుంచి సైన్ డిఎల్ఎం, డయాగ్నోస్టిక్ స్పేస్ నుంచి మెట్రోపోలిస్, హాస్పిటల్ స్పేస్ నుంచి గ్లోబల్ హెల్త్, పవర్ ఎక్విప్మెంట్ స్పేస్ నుంచి బిహెచ్ఈఎల్. కొన్ని ఇంట్రెస్టింగ్ నేమ్స్ అండ్ లాజికల్ గానే ఉంది. ఎక్కడ కూడా ఈ కంపెనీ ఎందుకు ఉందని ఒక క్వశ్చన్ మార్క్ అయితే లేదు. మంచి సెలక్షనే, మీకు కూడా యూజ్ అవుతుందని ఈ లిస్ట్ ని మీ ముందు ఉంచుతున్నాను. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. గ్యాస్ కంపెనీ అయిన గెయిల్ వాళ్ళతో వీళ్ళ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించిన పెల్లెట్ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ కోసం ఎనర్జీ కావాలి కదా, దానికోసం RLNG ని 7 years పాటు సప్లై చేయడానికి గెయిల్ వాళ్ళతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నట్టు గోదావరి పవర్ వాళ్ళ స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దట్ అప్కమింగ్ టైమ్స్ లో రా మెటీరియల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ రిలేటెడ్ గా వీళ్ళకి స్టెబిలిటీ దొరుకుతుంది. ఇంతకీ RLNG అంటే ఏంటి? LNG అంటే నేచురల్ గ్యాస్ అనేది లిక్విడ్ స్టేట్ లో ఉంటది, RLNG అంటే నేచురల్ గ్యాస్ అనేది గ్యాషియస్ స్టేట్ లో ఉంటుంది. సో రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ నే RLNG అంటారు. మొత్తానికి రెండు నేచురల్ గ్యాస్ లే. LNG ఈస్ లిక్విడ్ ఫార్మ్, RLNG ఈస్ గ్యాషియస్ ఫార్మ్. నెక్స్ట్ స్విగ్గీ గురించి మాట్లాడుకుందాం. తర్వాత అమెజాన్ వాళ్ళు కూడా స్విగ్గీ అండ్ జొమాటో వాళ్ళు పోటీ పడుతున్న క్విక్ కామర్స్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటున్న లేటెస్ట్ అప్డేట్స్ గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. స్విగ్గీ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ థింగ్, ఎస్ అమెజాన్ వాళ్ళు ఎంటర్ అవడం స్విగ్గీ రిలేటెడ్ గా నెగిటివే, బట్ దీనికంటే ఇంపార్టెంట్ గా ఇవాళ 4.5% పడడానికి ప్రధానమైన కారణం ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నాట్ ఓన్లీ స్విగ్గీ, ఏ ఐపీఓ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 month లాక్ ఇన్ అనేది లిస్ట్ అయిన 1 month లో కంప్లీట్ అవుతుంది. November 12th అరౌండ్ కదా ఈ కంపెనీ ఐపీఓగా మార్కెట్ లో లిస్ట్ అయింది. సో అలా చూస్తే December 10th కి మనకి 1 month లాక్ ఇన్ అయిపోతున్నట్టు అనమాట. కాబట్టి December 11th కి ఆల్మోస్ట్ 6.5 crore షేర్స్ దగ్గరగా ఈ ఐపీఓకి ముందు ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి నియర్లీ 1 month లాక్ ఇన్ లో భాగంగా 6.5 crores దగ్గరగా షేర్స్ లాక్ ఇన్ అయితే కంప్లీట్ చేసుకున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటీ పరంగా చూసిన 3% ఈక్విటీ సెల్ చేయడానికి ఎలిజిబుల్ అయింది. కాబట్టి కొంతమంది ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నట్లయితే మనకు అర్థమవుతుంది. మరి నెక్స్ట్ లాక్ ఇన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నెక్స్ట్ బ్యాచ్ లాక్ ఇన్ January 28th, January 30 అరౌండ్ అనమాట. అప్పుడు ఇంకొకసారి ఇలాంటి వోలటాలిటీ మనకు కనిపించే అవకాశం ఉంది. ఇన్వెస్టర్ అప్పుడు రిలీజ్ అవుతున్న లాక్ ఇన్ షేర్ తో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే. అండ్ ఇందాక స్విగ్గీ గురించి మాట్లాడుకున్నామా, స్విగ్గీ అనే కాదు రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 1 month బ్యాక్ వచ్చిన ఈ క్రాస్ ఐపీఓ కూడా ఇవాళ 4% పడడానికి ఈ ఐపీఓ యాంకర్ లాక్ ఇన్ కారణం. 1 month అయ్యాక గతంలో ఎవరైనా సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి సెల్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి ఐపీఓ ముందుంటున్న వాళ్ళకి సెల్ చేయకూడదని 1 month పాటు ఉంటున్న రిస్ట్రిక్షన్ లిఫ్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు సెల్ చేయాలనుకుంటే వాళ్ళు ఈ 2 కంపెనీస్ లో సెల్ చేసి ఉండాలి. మరి అయిపోయింది ఓకే, మరి కమింగ్ టైమ్స్ లో ఏ కంపెనీస్ రిలేటెడ్ గా 30 days లో లాక్ ఇన్ కంప్లీట్ అయ్యేట్టు ఉన్నాయి చూడండి మీరే. స్విగ్గీ అయిపోయింది, క్రాస్ అయిపోయింది, నెక్స్ట్ ఏసీఎంఈ సోలార్ ఉంది 11th December. 11th అంటే మరి ఇవ్వాలే కదా ఫ్రెండ్స్, 11th December ఎండ్ అవుతుంది. 12th December సెల్ చేయాలనుకుంటే చేయొచ్చు అనమాట. సో ఏ డేట్ అయితే కనిపిస్తుందో ఆ డేట్ అయ్యేంత వరకు లాక్ ఇన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డేట్ ని వాళ్ళు సెల్ చేయాలంటే చేయొచ్చు. అలాగే నీవా బూపా కానివ్వండి, ఎన్టీపీసీ గ్రీన్ కానివ్వండి, ఎన్విరో ఇన్ఫ్రా కానివ్వండి, జింకా లాజిస్టిక్స్ కానివ్వండి, వీటన్నిటికీ 30 days లాక్ ఇన్ ఇది. అండ్ అలాగే 60 days లాక్ ఇన్ ఉంటున్న కంపెనీస్ రిలేటెడ్ గా కూడా డేటా మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. ఈ పర్టికులర్ డేట్స్ లో లాక్ ఇన్ అవుతుంది. ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో వాళ్ళు సెల్ చేయాలనుకుంటేనే, మళ్ళీ అన్ని కంపెనీస్ పడాలని కాదు, బట్ ఎవరైనా కొనాలనుకుంటుంటే నేను గతంలో కూడా చెప్పాను ఎన్టీపీసీ గ్రీన్ రిలేటెడ్ గా 25th December యాంకర్ లాక్ ఇన్ కంప్లీట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ చూడండి. ఇప్పుడు స్విగ్గీ క్రాస్ లో ఎలా అయితే సెల్లింగ్ ఉందో అప్పుడు కూడా ఉందంటే దాని అర్థం ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అది కొంత ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ అనుకోని. లేదా ఆ రోజు పడట్లేదంటే మాత్రం ఎవరైతే ఐపీఓ ముందు ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఉన్నది కూడా గ్రోత్ రిలేటెడ్ గా పాజిటివ్ గా వ్యూ తో ఉండి ఇంకా సెల్ చేయకుండా వెయిట్ చేస్తున్నట్టు. లెట్స్ సీ ఈ పర్టికులర్ డేట్స్ తర్వాత నుంచి ఆ స్టాక్స్ ఎలా రియాక్ట్ అవుతాయన్నది. ఇప్పుడు అమెజాన్ దగ్గరికి వద్దాం. అమెజాన్ వాళ్ళు బెంగళూరులో క్విక్ కామర్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా పైలట్ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. 15 minutes లో డెలివర్ చేస్తారనేలా. ఇప్పుడు ఆల్రెడీ జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ బిజినెస్ ఉంది కదా క్విక్ కామర్స్ సెగ్మెంట్ లో, స్విగ్గీకి సంబంధించి ఇన్స్టామార్ట్ ఉంది. వాటికి పోటీగా అమెజాన్ వాళ్ళు వస్తున్నట్టయితే అర్థమవుతుంది. బట్ ఈ క్విక్ కామర్స్ స్పేస్ లో ఉంటున్న అందరు ప్లేయర్స్ డేటాని ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎక్సెప్ట్ బ్లింకిట్ అంటే జొమాటో వాళ్ళందరికి సంబంధించింది తప్పించి మిగిలిన అన్ని కూడా ఆపరేషనల్ గా సర్వైవ్ అవడానికి కొంత స్ట్రగుల్ అవుతున్నాయి. సో మరి అమెజాన్ వాళ్ళు వచ్చి ఎలా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఒక్కొక్క దానికి ఉంటున్న అడ్వాంటేజెస్, వాటి స్ట్రాటజీ, అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, మొత్తం ఇంట్రెస్టింగ్ డేటా అంతా క్విక్ కామర్స్ స్పేస్ రిలేటెడ్ ఉన్న డేటా అంతా కూడా ఇమేజ్ లో ఉంటుంది. ఈ క్విక్ కామర్స్ స్పేస్ ని స్టడీ
స్టడీ చేస్తున్న వాళ్ళు ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి ఉంచండి. పర్సనల్ గా నా ఒపీనియన్ 10 minutes ఆల్రెడీ ఇస్తున్నారు, 15-20 minutes ఆల్రెడీ టైం బేస్డ్ గా స్ట్రాటజీని మోస్ట్లీ ఉంటున్న ప్లేయర్స్ అందరూ వాడేస్తున్నారు. కాబట్టి ఇంకేదైనా ఇన్నోవేటివ్ గా క్విక్ కామర్స్ స్పేస్ ప్రయత్నించే స్కోప్ అయితే కనిపిస్తుంది. పర్టికులర్ గా వీళ్ళు ఎక్కువయ్యే కొద్దీ కన్స్యూమర్స్ కి మంచిది. ఖచ్చితంగా ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా టఫ్ ప్రైజెస్ అయితే పెడతారు. బట్ బయట ఉంటున్న దుకాణదారులు ఉంటారు కదా, ఈ చిల్లరంగళ్ళు కానివ్వండి, చిన్న చిన్న షాప్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కన్స్యూమర్ ఐటమ్స్ అమ్మే షాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కమింగ్ టైమ్స్ లో ఈ క్విక్ కామర్స్ స్పేస్ ద్వారా అయితే ఇంపాక్ట్ అవుతాయి. బట్ ప్రాబబ్లీ మార్కెట్ స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తుంది జొమాటోకి ఏం కాదు, బ్లింకిట్ నడుస్తుంది, ఇంకా బ్లింకిట్ హవానే నడుస్తుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసినట్టుంది. ఈవెన్ ఆఫ్టర్ అమెజాన్ అప్డేట్ జొమాటో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. గత 5 రోజుల నుంచి మీరు గమనిస్తే వెబ్సోల్ ఎనర్జీ కంపెనీ 15% దగ్గరగా పెరిగింది అండ్ వారే ఎనర్జీ 16% దగ్గరగా పెరిగింది. అలాగే ప్రీమియర్ ఎనర్జీస్ కూడా పాజిటివ్ లోనే ఉంది. దీనికి ప్రధానమైన కారణం అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో కూడా ఖచ్చితంగా మన ఇండియాలో తయారవుతున్న సోలార్ మాడ్యూల్స్, పీవీ మాడ్యూల్స్ ని యూజ్ చేయాలి. ఆ పీవీ మాడ్యూల్స్ కూడా సోలార్ గ్లాస్ మన ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీస్ ద్వారా ఉంటున్న గ్లాస్ ని యూజ్ చేయాలనేలా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడండి, సోలార్ మాడ్యూల్స్ తయారు చేస్తున్న కంపెనీస్ లైక్ వారే ఎనర్జీ కానివ్వండి, వెబ్సోల్ కానివ్వండి, ప్రీమియర్ ఎనర్జీస్ కానివ్వండి, ఇవి ఎలాగో పెరిగాయి రీసెంట్ టైమ్స్ లో. బట్ దానిపైన గ్లాస్ కూడా ఖచ్చితంగా మన ఇండియాలో తయారు చేస్తున్న కంపెనీదే అవ్వాలండో. బోరోసిల్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కూడా లాస్ట్ 5 days లో మీరు చూసారంటే 13-14% దగ్గరగా పెరుగుంటుంది. ఇదే ప్రధానమైన కారణం అనమాట. సో గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుంది అనుకోండి ఏ ఇండస్ట్రీకైనా, ఇక ఆ ఇండస్ట్రీ టైం నడుస్తుంది. నెక్స్ట్ డెల్టా కాప్ రిలేటెడ్ గా ఇవాళ సడన్ గా ఒక పాయింట్ లో 8% దగ్గరగా స్టాక్ పెరిగిందా? దీనికి ప్రధానమైన కారణం సిఈఏ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వరన్ గారు చేస్తున్న కామెంట్స్. తను ఏం చెప్తున్నారంటే, రెగ్యులేటర్స్ అది క్రిప్టో కరెన్సీస్ కానివ్వండి, ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, ఇలాంటి ఇన్నోవేషన్స్ కి మధ్యలో నిలబడుకోకూడదని, వాటికి అంతరాయం కలిగించకూడదని, కొంత జాగ్రత్తగా వాటి రిలేటెడ్ గా డీల్ చేయాలని, పవర్ ఉంది కదా అని వాటి రిలేటెడ్ గా అడ్డంకులు క్రియేట్ చేసేందుకు ప్రయత్నించకూడదనేలా తను స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? నార్మల్ పర్సనా? కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం మనకు తెలిసిందే కదా. ఈ ఆన్లైన్ గేమింగ్ అంటే అండ్ గవర్నమెంట్ నుంచి కొంత ఎక్కువ రిస్ట్రిక్షన్స్ వచ్చింది కూడా డెల్టా కాప్ రిలేటెడ్ గా. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో మంచి బజ్ అయితే కనిపించింది. నెక్స్ట్ కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 2041 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని, కవచ్ ఆర్డరే, రైల్వేస్ రిలేటెడ్ గా కవచ్ ఆర్డరే లభించిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ ఆర్డర్స్ వీళ్ళు గెలుచుకుంటూ ఉండడం స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ లో అప్పర్ సర్క్యూట్ లో ఉంది. నెక్స్ట్ రీసెంట్ గా రిలయన్స్ పవర్ వాళ్ళు SCCI అండర్ లో నుంచి బ్యాన్ నుంచి పక్కకొచ్చారు కదా. సో దాంతో స్టాక్ కూడా 5% దగ్గరగా ఆ రోజు పెరిగింది. అండ్ ఇప్పుడు SCCI వాళ్ళ అండర్ లో నుంచి BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా రిలయన్స్ పవర్ వాళ్ళకి 930 మెగావాట్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ లభించినట్లు మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్స్ చేస్తున్నారు. అగైన్ చెప్తున్నాను, ఇది మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్. నెక్స్ట్ జూబిలెంట్ గ్రూప్ గురించి, జూబిలెంట్ భారతీయ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. మీకు జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ తెలిసే ఉంటుంది కదా, డామినోస్ పిజ్జా రిలేటెడ్ గా ఉంటుంది. వాళ్ళ గ్రూప్ అండర్ లోంచి ఒక మేజర్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. కోకో కోలా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన 40% వాటా ఇండియాకి సంబంధించిన వాళ్ళ బాట్లింగ్ బిజినెస్ ని జూబిలెంట్ భారతీయ గ్రూప్ కి అమ్ముతున్నట్లయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వాటా హిందుస్థాన్ కోకో కోలా బీవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ HCCBL అండర్ లో ఉంది. ఇప్పుడు అది జూబిలెంట్ భారతీయ గ్రూప్ అండర్ లోకి వెళ్తుందని 40% వాటాని అమ్ముతున్నారనేలా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ వెళ్తూ ఉంది. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో US నుంచి కొన్ని ఇష్యూస్ ని ఈ ఆదాని వాళ్ళు ఎదుర్కొన్నారు కదా. దీంతో గతంలో వీళ్ళ శ్రీలంక ప్రాజెక్ట్ కి US కి సంబంధించిన DFC వాళ్ళ దగ్గర నుంచి, డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించిన $553 million ఫైనాన్సింగ్ సపోర్ట్ ని ఆదాని పోర్ట్స్ వాళ్ళు తీసుకోకూడదు అనుకుంటున్నారనేలా, దాన్ని విత్ డ్రా చేసుకుంటున్నారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ PNC ఇన్ఫ్రాటెక్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ బాగా పెరిగినట్లు కనిపిస్తుంది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ, వీళ్ళ అండర్ లో ఉంటున్న హతరాస్ హైవే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన 738 crore విలువ చేసే HAM ప్రాజెక్ట్ ని, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రాజెక్ట్ ని ఎర్లీగా కంప్లీట్ చేశారని, అండ్ దానికి సంబంధించిన కంప్లీషన్ సర్టిఫికేట్ అండ్ బోనస్ కూడా ఎర్లీగా కంప్లీట్ చేసినందుకు బోనస్ కూడా వాళ్ళకి లభించిందని ఇలా PNC ఇన్ఫ్రాటెక్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ వాళ్ళు పెరిగింది. కానీ గుర్తుంచుకోండి, వీళ్ళ మీద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఆల్రెడీ విధించారు, బ్యాన్ ని విధించారు 1 year పాటు. October 2024 నుంచి October 2025 వరకు కూడా వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన ఏ టెండర్ లో కూడా పార్టిసిపేట్ అవ్వడానికి లేదు. కాబట్టి వీళ్ళు నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో కూడా రెవెన్యూ డిక్లైన్ ఉంటుంది, మార్జిన్ డిక్లైన్ ఉంటుందనేలా ఆర్డర్స్ రిలేటెడ్ గా గైడెన్స్ ని కూడా తగ్గించారు. ఇది కూడా ఇన్వెస్టర్స్ మైండ్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవాళ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అయితే మనకి జోన్ లో కనిపించిందా. ఒకవేళ ఇది బ్రేక్ అయితే, ఐ మీన్ 24,620 బ్రేక్ అయితే 24,580 అండ్ ఆ బిలో 24,520. ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,670 అబౌవ్ 24,750. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ఇవాళ కూడా ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ దగ్గరే మార్కెట్ స్టేబుల్ అయింది. ఒకవేళ
ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి రేపు ఒకవేళ వెళ్ళి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే 5340 ఇంపార్టెంట్ సపోర్ట్, అది బ్రేక్ అయితే 52560. ఇక్కడ నుంచి అప్ సైడ్ 53770 అబౌవ్ 54260. అండ్ మన వాళ్ళు సెన్సెక్స్ రిలేటెడ్ గా కూడా లెవెల్స్ ని మెన్షన్ చేయండి అని అడుగుతున్నారు. కమింగ్ టైమ్స్ లో దాని రిలేటెడ్ గా కూడా వర్క్ చేసి ఆ డేటాని కూడా అప్డేట్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.